టుడే ఎకనామిక్స్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. ఎలిమెంట్స్ ఆఫ్ పూర్ ఎకనామిక్స్ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ వాల్రస్. క్వశ్చన్ నెంబర్ 2. అర్థశాస్త్రాన్ని గృహ నిర్వహణ శాస్త్రంగా పేర్కొన్న వారెవరు? ఆన్సర్ అరిస్టాటిల్. క్వశ్చన్ నెంబర్ 3. శ్రేయస్సు ఎన్ని రకాలు, అవి ఏవి? ఆన్సర్ శ్రేయస్సు 2 రకాలు. ఒకటి భౌతిక శ్రేయస్సు, 2 అభౌతిక శ్రేయస్సు. క్వశ్చన్ నెంబర్ 4. శ్రేయస్సు అనేది ఒక ఆన్సర్ మానసిక భావన. క్వశ్చన్ నెంబర్ 5. శ్రేయస్సు నిర్వచనాన్ని తిరస్కరించిన వారెవరు? ఆన్సర్ రాబిన్స్. క్వశ్చన్ నెంబర్ 6. రాబిన్స్ శ్రేయస్సు నిర్వచనాన్ని తిరస్కరించి ఏ నిర్వచనం ఇచ్చాడు? కొరత నిర్వచనాన్ని ఇచ్చాడు. ఓకేనా? క్వశ్చన్. జాత్యంతర డిమాండ్ పూరక వస్తువుల విషయంలో ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ రుణాత్మకంగా ఉంటుంది. క్వశ్చన్. జాత్యంతర డిమాండ్ ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ధనాత్మకంగా ఉంటుంది. క్వశ్చన్. ధరలో వచ్చిన మార్పు కంటే డిమాండ్లో వచ్చిన మార్పు ఎక్కువగా ఉంటే దాని విలువ ఎంత? ఆన్సర్ 1 కంటే ఎక్కువ. క్వశ్చన్. సాధారణంగా ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధం ఏంటి? ఆన్సర్ విలోమ సంబంధం. ధరకు డిమాండ్కు ఎప్పుడు విలోమ సంబంధం ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్డ్.